నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ నిపుణులు చిట్టిబాబు గారున్నారు. నమస్కారం సార్. నమస్తే. ఒక శుభవార్త చెప్పుకోవాలి. అదేంటంటే ఆహ్, విజయ్ దేవరకొండ అదేవిధంగా రష్మిక గారికి నిశ్చితార్థం జరిగింది నిన్న. అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగింది. మంచి శుభ పరిణామము. చాలా బాగుండాలి. జీవితాంతం బాగుండాలి. కలిసుండాలి. కాకపోతే ఏంటంటే ఒక చర్చ మరి వీళ్ళ లవ్ ట్రోల్స్‌కి ఫుల్ స్టాప్ పడ్డట్టేనా అన్నట్టు కూడా చర్చ నడుస్తా ఉంది. ఈ జంట కలయిక మరి నాగ చైతన్య సమాంతరంలో అయిపోతుందా అన్నది కూడా ప్రశ్న. ఏం చెప్తారు సార్? దేన్నో లింకప్ చేయటం కదా! నాగ చైతన్య విషయం చెప్పాడు. చెప్పింది జరిగిపోయింది. ఆయన రెండో పెళ్లి అన్నాడు. రెండో పెళ్లి అయిపోయింది. ఆ రెండో పెళ్లిలో ఏ తేడాలు వస్తాయన్నది అది ఫ్యూచరు. ఆయన జాతకం చెప్పాడు అది. జాతకం ప్రకారం నాగ చైతన్య విషయంలో పక్కాగా అక్షరాల జరిగింది. అలాగే రష్మి విషయంలో కూడా అక్షరాల మొదటి వివాహం అప్పుడు అతను ఆ డైరెక్టర్ కన్నడ డైరెక్టర్ నీకు ఈ వివాహం మీ ఇద్దరి జాతకాలు కలవు. నీ కెరీర్ ఏమి నాశనం అయిపోతుంది. నువ్వు అక్కడ నుంచి వదులుకుని వస్తే తప్పితే నీ కెరియర్ ఉండదు. నీ కెరియర్ కావాలనుకుంటే ఆ పెళ్లిని వదిలించుకో. లేదంటే ఉండు. ఆ జాతకం ప్రకారం నువ్వు నష్టపోతామే తప్పితే ప్రయోజనం ఉండదు అని క్లియర్‌గా చెప్పాడు. ఆ అమ్మాయి నమ్మింది. ఈయన జాతకాన్ని నమ్మింది. నమ్మింది. ఆయన చెప్పిన పూజలు చేసింది. అని చెప్పేసి ఇవాళ నిజంగా మరి అతను తీసేసుకుని ఆ అమ్మాయి బయటకొచ్చిన తర్వాత చూసాం. కళ్ళారా చూసాం. నేషనల్ క్రష్ అయిపోయింది. మరి ఇంతకుముందు కన్నడంలో అమ్మాయిని బాయ్‌కాట్ చేయటము, సినిమాలు లేకపోవటం అలాంటి పరిస్థితుల నుంచి కదా! ఈయన చెప్పిన మాటకి అమ్మాయిని నమ్మటం, నమ్మకం మీద పూజలు చేయటం అది కలిసొచ్చింది. సో, జాతకంగా ఆయన చెప్పింది కలిసొచ్చింది. సో, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య లవ్ చాలా కాలంగా ఉంది. ప్రపంచం మొత్తానికి తెలుసు. అందరికి తెలుసు వాళ్ళిద్దరు లవ్‌లో ఉన్నారని. ఇద్దరు ఓపెన్ గానే సీక్రెట్ ఏం లేదు. ఓపెన్ గానే అనేక సందర్భాల్లో కూడా ఆహ్, నీకిష్టమైన దేవరకొండ అనే అమ్మాయి చెప్పడం గాని నాకు ఇద్దరు ఓపెన్ గా చెప్పుకున్నారు. సో, హ్యాపీగా వాళ్ళిద్దరూ లవ్‌లో ఉన్నారు. లవ్‌లో నుంచి దంపతులు నిశ్చితార్థం పెట్టుకున్నారు. సంతోషం. లెట్ అస్ బ్లెస్ దెమ్. వాళ్ళకైతే దాంట్లో ఏదైనా తేడా ఉంటే దానికి హోమాలో, గిమాలో ఉంటాయి. ఏదైనా ఉంటే అయి కూడా చేస్తారు. వాళ్ళు బాగుండాలని కోరుకుందాం. ఇద్దరు బ్రహ్మాండంగా చక్కటి పేరు. ఇద్దరు చూడటానికి ఇద్దరు దాంట్లో కూడా చక్కటి పేరు కూడా చక్కటి ముసలైన పేరుగా ఉంటారు. లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్. వాళ్ళని బ్లెస్ చేద్దాం. సంతోషంగా ఉన్నాయి. దీంట్లో మళ్ళీ క్రోనీ పాయింట్లు ఎతకద్దు అది. అంటే 'డియర్ కామ్రేడ్స్' అదేవిధంగా 'గీతా గోవిందం' లాంటి సినిమా చిత్రాల్లో వాళ్ళు నటించారు. 'గీతా గోవిందంలో' మంచిగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న కపుల్స్ మాదిరిగా ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచే వాళ్ళ మీద ట్రోల్స్ స్టార్ట్ అయినాయి. వాళ్ళ ఇరువురు లవ్‌లో ఉన్నట్టు కూడా ట్రోల్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వాళ్ళు కూడా దానికి ఏం చెప్పారంటే జస్ట్ ఫ్రెండ్స్‌గా అని చెప్పారు. ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు. ఆ తర్వాత లవర్స్ అన్నారు. సో, ఈ ఎపిసోడ్‌కి ఫుల్ స్టాప్ వేసినట్టే అనుకోవచ్చు. ఖచ్చితంగా పులి చెప్పండి. వాళ్ళిద్దరు దంపతులు ఇక. ఈ గతంలో వాళ్ళ పెళ్ళప్పుడు వాళ్ళు లవ్‌లో ఉన్నప్పుడు మేము లవ్‌లో ఫ్రెండ్స్ అని అన్నారు. ఇయన్నీ మనం కెలకటం అనవసరం. ఆ టైంలో ఆ సందర్భంలో కెరియర్ ఉంటుంది. కెరియర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కెరియర్ కోసం అని కొన్ని మాటలు ఆర్టిస్ట్ అన్న తర్వాత హీరోయిన్ పర్టిక్యులర్‌గా కెరియర్‌ని బట్టి కమిట్మెంట్‌లను బట్టి కూడా కమిట్మెంట్‌లు కలుపుకొని పెళ్లి అనంటే మన ఇండస్ట్రీ తెలుసు. పెళ్లయింది అనగానే అమ్మాయి హీరోయిన్‌ని పక్కన పెట్టేస్తారు. జ్యోతికని చూసాం కదా! మంచి టాప్ బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ జ్యోతిక. సూర్యతోటి పెళ్ళవ్వగానే ఏమైపోయింది కెరీర్ అంతా ఇక. తర్వాత తన లేడీ ఓరియెంటెడ్ ఇంపార్టెంట్ సినిమాలు వచ్చి మెయిన్‌గా హీరోయిన్ లేదు. ఇది మన ఇండస్ట్రీలో ఉన్నది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ మాత్రం హీరో హీరోయిన్ మాత్రం పెళ్ళయిందంటే పక్కన పెట్టేయాలి. అది ఉంటది. ఎందుకంటే హీరోయిన్ ఈస్ ఎ డ్రీమ్ గర్ల్ ఫర్ ది ఆడియన్స్. సో, డ్రీమ్ గర్ల్ కన్యగా ఉంటేనే వాళ్ళకి ఆడియన్స్‌కి డ్రీమ్‌కో మ్యారేజ్ అయిపోయిందంటే ఎవరో ప్రాపర్టీ వాడు కలలు కనడు. ఇంకోళ్ళ ప్రాపర్టీ మీద కలలు కనడు కదా! అది ఓపెన్ వాడు కలలు కంటాడు. నేను హీరోయిన్ తోటి కలలు కనుకుంటుంటాడు. ఆ డ్రీమ్ గర్ల్ గనక ఏ హీరోయిన్ అయినా పెళ్లి అనేది దాస్తారు. కొన్ని సందర్భాలు దాస్తారు. అలా దాచిపెట్టి ఉండొచ్చు. దాన్నేదో తప్పుగానో లేకపోతే అప్పుడేదో జరిగిపోయింది. ఇప్పుడు ఇయన్నీ మన అనవసరం. నేచురల్ అది. దాచిపెట్టారు ఆ టైంలో. ఇప్పుడు ఓపెన్ అయ్యారు. పెళ్లి అయిపోయిన దంపతులు అవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. హ్యాపీ. లెట్ దెమ్ బి గుడ్ కపుల్. లెట్ దెమ్ బి ఇండస్ట్రీలో చాలా మందిని చూసాం. మంచి కృష్ణ గారు, వేమన గారి కాడ నుంచి ఎంతోమంది చక్కటి దంపతులుగా క్యారీ అయిన వాళ్ళు ఉన్నారు. అలా అవుతారని కోరుకుంటున్నాం. అంటే కొన్ని అంటే హీరో, హీరోయిన్ చూసినప్పుడు వాళ్ళిద్దరు దంపతులు అన్న ఫీలింగ్ కూడా వస్తది. ఎగ్జాంపుల్ ఏంటంటే 'వెంకటేష్' సౌందర్యని చూసినప్పుడు
వాళ్ళ ఆ కపుల్స్ జంట అనేది మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటుంది అంటే సినిమాలలో. సో విజయ్ దేవరకొండ అదే విధంగా ఇటు రష్మికని చూసినా కూడా ఆ ఫీలింగ్ కలిగింది. అంటే ఎట్లా కలుగుతుంది అంటే 2 సినిమాలు హిట్ అయినంత మాత్రాన కలుగుతుందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కృష్ణా విజయన్ గారు భార్యాభర్తలుగా అయినా కూడా ఎన్ని సినిమాలు చేశారు హీరోయిన్లుగా. ప్రజలు ఎంత సంతోషంగా ఇద్దరిని భార్యాభర్తలు తెలుసు, అయినా సరే వాళ్ళు లవ్ పాటలు అయినా చూశారు కదా, ఎంజాయ్ చేశారు కదా ఆడియన్స్ లో వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఆ దృష్టితో చూస్తారు. అబ్బాయి ఎంత చక్కగా ఉన్నారు, ఎంత పక్కగా చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు అనేది చూస్తారు తప్పితే పెళ్లి అయిపోయింది ఇంకా అమ్మాయితో అయిపోయింది ఇలా చూడరు ప్రజలు. ధర్మేంద్ర హేమమాలిని చూసే కదా జీవితంలో చాలా మంది చూసే సినిమా వీళ్ళు. వాళ్ళు కలిసి చేసినప్పుడు వాళ్ళు అయినా కూడా కలిసి చేసినప్పుడు దే ఎంజాయ్. ఆ కపుల్ నేను ప్రేమిస్తాను. వాళ్ళు ఇంకొకరితో చేస్తా ఉంటే ఎంజాయ్ చేయకపోతేమో కానీ దే విల్ ఎంజాయ్. ఇప్పుడు ఆ, అమ్మాయి రాయ్ అమితాబ్ బచ్చన్ కోడలు అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకున్న రోజులు కొంచెం ఇబ్బంది పడుతుంది, పెళ్లి చేసుకుని కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు అవుట్కమ్ అయింది ఏ హీరోస్ అయినా చేస్తుంది. ఆ టైంలో బిగినింగ్ లో కొంచెం అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడింది. అంటే ఆడియన్స్ ఏమనుకుంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో, మనం అభిషేక్ బచ్చన్ భార్యగా ఉండి ఇంకోటితోటి డ్యూయట్ పాడుతూ ఉంటే ఎలా ఉంటుందో అనుకున్నారు. బట్ జనాలు అక్కడ అమ్మాయిని ఐశ్వర్య రాయ్ అనేది ఒక ఇంటర్నేషనల్ అందగత్తె కనుక ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేశారు. నార్మల్ గా అయితే ఇంకొకరితో చేయటం కొంచెం యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ ఇక్కడ వీళ్ళిద్దరు హీరోయిన్గా చక్కగా సినిమాలు చేసుకుంటారు. ఏమో నష్టమైన బ్రహ్మాండం చేసుకుంటారు. ప్రజలు బ్రహ్మాండంగా ఆమోదిస్తారు. వాళ్ళ పేరుని ప్రజలు కూడా నచ్చిన పేరు. ప్రజలు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు చక్కగా ఇద్దరు మంచి రంగు, ఇద్దరు మంచి గ్లామర్ గా ఉంటారు ఇద్దరు. సో వాడు దేవరకొండ ఇంగ్లీష్ హాలీవుడ్ స్టార్ లాగా ఉంటాడు. ఈ అమ్మాయి ఒక హాలీవుడ్ స్టార్ లెవెల్లో ఉంది. ఆ ఫీచర్స్ కానీ అవి కానీ కనుక ఇద్దరు బ్రహ్మాండంగా వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా సినిమాలు చేస్తే లవర్స్ ఏమి తేడా ఉండదు, ఎంజాయ్ చేస్తారు. దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.